నీతో సుబ్బు మాట్లాడతాడట. హలో నీలా, ఎవరు? నేనమ్మా, సుబ్బుని, ఆనంద్ స్నేహితుణ్ణి. గుండెలకు హత్తుకోవాల్సిన ఈ చేతులతో కాళ్ళు పట్టుకున్నాడు. నీ క్యారెక్టర్ని తప్పు పట్టాను. క్షమించరాని నేరం చేశాను సుబ్బు, నేరం చేశాను. పిచ్చిదానా, నువ్వు నన్ను బాధ పెట్టాననుకుంటున్నావు, కానీ నాకు నిజంగా బాధ కలుగుతోంది ఇప్పుడే. నువ్వు నన్ను ఎన్నిసార్లు తిట్టినా నా కళ్ళకి నీ కోపం కనిపించలేదు వైదేహి. కానీ ఇప్పుడు నువ్వు పెట్టుకున్న కన్నీళ్లు నా మనసును తాకుతున్నాయి. నాకు తెలుసు వైదేహి, మన మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మనం ఒక్కటయ్యే రోజు తప్పకుండా వస్తుందని. అందుకే నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా భరించాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో వైదేహి, ఎవరైనా మనుషుల్ని విడదీయగలరేమో కానీ మనసులను విడదీసే శక్తి మాత్రం ఈ లోకంలోనే లేదు. ఏంటి నువ్వనేది? బసవగాడు సుబ్బుగారితో ఉన్నాడా? అవునరా, ఆ సునంద్తో ఉన్నట్టు నటిస్తూనే అన్నయ్య దాని ప్రతి అడుగుని కనుక్కుంటున్నాడు. ఆడుంటే మన వైపు కొండంత బలం ఉన్నట్టేనే. ఇక ఆ సునంద మనల్ని ఏమీ చేయలేదే. పైగా సుబ్బుగారు కూడా మన కోసం ఆ సునందను ఆట ఆడిస్తారు. అంతా మనకు అనుగుణంగానే జరుగుతుందిరా. కానీ బావకి గతం గుర్తు రావడం లేదే. ఆ దేవుడి దయవల్ల అది కూడా జరిగితే జరుగుతుందే, తప్పకుండా జరుగుతుంది. ఇన్ని చేసిన దేవుడు ఇది మాత్రం చేయడా? నెల సూర్య వచ్చాడే. ఏంటి సూర్య, ఈ టైంలో ఇలా వచ్చావు? ఏమైంది? నిద్ర పట్టడం లేదా? లేదు, అందుకే ఇలా వచ్చాను. ఏదైనా చెప్పాలా? అవును, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నా మనసులో ఉన్న అనుమానం నిజమో కాదో తెలియట్లేదు. అనుమానమా? ఏంటది? జానకి, ఆ రోజు నువ్వు నాతో ఒక మాట అన్నావు, గుర్తుందా?
అదే జానకి, నా గతంలో నా కోసం ఎవరైనా అమ్మాయి ఉంటే తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే అన్నావు కదా. అవును, కానీ నువ్వన్నది నిజమేనేమో అన్న అనుమానం వస్తుంది జానకి. ఆ రోజు నేను అత్తను అడిగినప్పుడు తను నా గతంలో ఏ అమ్మాయి లేదని చెప్పింది. కానీ నిన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ముందొక మరదలతో పెళ్లి చేసుకున్నావు. ఆవిడ ఆస్తి సొంతం చేసుకుని ఇప్పుడు ఇంకో మరదలతో పెళ్లికి సిద్ధమయ్యావు. ఇప్పుడు ఈ మరదలు ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా? నాకేం అర్థం కావట్లేదు జానకి. అతను అలా అన్నప్పటి నుంచి నాకు మైండ్ పనిచేయట్లేదు. ఎవరో పనిగట్టుకుని వచ్చి ఎందుకు నాతో అబద్ధం చెప్తారు? అతని మాట పద్ధతి కూడా నేను బాగా తెలిసిన వాణ్ణి అన్నట్టుంది. విచిత్రం ఏంటంటే నాకు 2 పెళ్లిళ్ళు అయ్యాయి అంటున్నాడు అతను. అదైతే నా బుర్రని మరీ మరీ తొలిచేస్తుంది. పోనీ అత్తని అడిగి నిజమేంటో తెలుసుకుందామా అంటే తను ఇంట్లో లేదు. ఫోన్ చేస్తే పని చేయట్లేదు. తను తప్ప ఇంకెవరికి నా గతం తెలిసే అవకాశం లేదు. ఒకవేళ నాకు పెళ్ళైన మాట నిజమే అయితే మరి అత్త ఎందుకు నా లైఫ్లో ఏ అమ్మాయి లేదని చెప్తుంది? మై గాడ్, బుర్ర బ్లాస్ట్ అయ్యేలా ఉంది. ఏం చేయాలో తోచట్లేదు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తట్టట్లేదు. ఒకవైపేమో మామయ్య నేనే తన ఇంటల్లుండని ఊరంతా ప్రచారం చేశారు. ఇంకోవైపు వైషు నా మీద ప్రాణం పెట్టుకుంది. నిశ్చితార్థం జరిగితే నేను వైషుని పెళ్లి చేసుకోక తప్పదు. కానీ నిజంగానే నాకు పెళ్ళయి ఉంటే వైషు లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఎట్నుంచి చూసినా ఏదో ఒక ప్రమాదం. నన్నేం చేయమంటావు జానకి? మావయ్యకి నిజం చెప్తే తన ఆశ ఆవిరైపోతుందని బాధపడతాడు. వైషు తన ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడదు. నిద్ర పట్టట్లేదు. నీ సలహా కోసం వచ్చాను. నీకేమనిపిస్తుంది జానకి? నాకు పెళ్ళయి ఉంటుందా? నేనెవరైనా అమ్మాయికి అన్యాయం చేసుంటానా? నేను నీ భర్తలా చెడ్డవాణ్ణంటావా? ఇన్ని రోజులు నా గతమేంటో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఉన్న నేను ఇప్పుడు అది ఎలా ఉంటుందో అని భయపడుతున్నాను. ఒకవేళ
నేనేదైనా తెలియక తప్పు చేసినా ఇప్పుడు అన్నీ తెలిసి తప్పు చేసిన వాడిని అవుతాను. నన్నేం చేయమంటావు జానకి? సూర్య, ఇది ఎవరో చెప్తే తీసుకునే నిర్ణయం కాదు. నీకు నువ్వుగా తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ నీ నిర్ణయం మీద చాలా జీవితాలు ఆధారపడున్నాయి. అది దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకో. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అంతకు మించి నేనేమీ చెప్పలేను, చెప్పకూడదు. నువ్వన్న దాంట్లో ఒకటైతే నిజం. నిశ్చితార్థం జరిగిన తర్వాత మాత్రం నువ్వు చేసేదేమీ ఉండదు. అది నువ్వు గుర్తుపెట్టుకో. నీకు ఈ రాత్రంతా టైం ఉంది. ఆలోచించు. గతం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. నువ్వు వెళ్ళి పడుకో. హలో, నమస్తే అండి. చెప్పండి. అక్కడ జానకుందా అండి? మీరెవరు? తనకి దూర బంధువునండి. ఒక్కసారి తనతో మాట్లాడాలనిపిస్తాను. అట్నా? అయినా మీకు ఈ ఫోన్ నెంబర్ ఎట్టా తెలుసు? సునంద గారు ఇచ్చారండి. నేను అనుకోకుండా సునంద గారిని వేరే పని మీద కలిసినప్పుడు మాటల్లో జానకి మీ కాడుందని తెలిసింది. ఓ అట్నా? ఉండండి, ఇప్పుడే ఇస్తాను. అమ్మా జానకి, జానకి, నీకు ఫోన్ వచ్చిందమ్మా. ఎవరో మీ దూర బంధువు అట. సునంద గారి నంబర్ ఇచ్చారట. మాట్లాడు. నువ్వు ఫోన్ మాట్లాడిన తర్వాత అంజీకి ఇచ్చి పంపించు. అలాగేనండి. హలో, నీలా? అన్నయ్య,
ఉన్నావు అన్నయ్య? నువ్వెలా ఉన్నావమ్మా? ఏంటమ్మా ఇది? ఇంత కష్టం వస్తే నాకు చెప్పకుండా నువ్వొక్కదానివే నరకం అనుభవిస్తున్నావా? నేను లేననుకున్నావా? నా సంతోషాన్ని చూడాలనుకునే నీతో నా బాధల్ని చెప్పడం ఇష్టం లేక చెప్పలేదన్నయ్య. అయినా పెళ్ళైన తర్వాత కూడా నా సమస్యల్ని నేను పరిష్కరించుకోకపోతే ఎలా చెప్పు? మన మధ్య నాని అనే మాటలు ఎప్పటి నుంచి వచ్చాయమ్మా? నీ సొంత నేను కాదనే కదమ్మా నీ దారిను చూసుకున్నావు. అన్నయ్య, మరి లేకపోతే ఏంటమ్మా? ఆ సునంద నిన్ను అష్ట కష్టాలు పెడుతుంటే భరించావు. సూర్యాన్ని నీ నుండి తీసుకెళ్లిపోవాలని చూసినా సహించావు. అంతేకాని మా అన్నున్నాడు, ఆడికొక్క మాట చెప్తే నా ముందున్న సమస్యలన్నీ ఒంటి చేత్తో పరిష్కరిస్తాడని ఆలోచించలేకపోయావు. నువ్వు చేతగాని వాడిని చేస్తావు కదమ్మా. నేలా నేను మాట్లాడతా నువ్వే. రే బసవా, రే మావుగా తెంగర్నాయాలా, నాతో ప్రతి విషయాన్ని పంచుకునే నువ్వు కూడా నన్ను మోసం చేశావురా. అంత మొగడం అయిపోయావా? అది కాదురా. ఏది కాదురా? నా సెల్లంత కష్టపడతా ఉంటే నువ్వొక్కడమే దాన్ని కష్టాన్ని మోస్తూ తిరిగావు. కానీ ఈ బసవుడు అక్కడ ఉన్నాడు, మాకు సాయం చేస్తాడని అనుకున్నావా? నువ్వు ఎదురుగా ఉంటే ఎగేస్తుంది నీ యాదవా. రే బసవా, పరిస్థితులు మాతో అట్టా ఆడుకున్నారా. మేము ఎట్టి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో మాకే అర్థం కాలేదు. రే యాడోకరా. ఇక్కడ నేల కూడా ఏడుస్తుందిరా. వద్దు, నా శరీరాన్ని కంటతడి పెట్టనివ్వద్దు. ఇక తనకేం భయం లేదు. ఆ సునంద పీడ త్వరలోనే వెరగడవుద్ది. నేను చూసుకుంటాను. రై, ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు. మాట్లాడవే. అన్నయ్య, అమ్మా నువ్వు ఏడవద్దమ్మా, నేను తట్టుకోలేను. నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే నీ జీవితాన్ని చక్కదిద్దుతానమ్మా. సూర్యాన్ని నిన్ను కలిపి తీరుతాను. ఇప్పుడు కూడా సుప్పు గారు నా ఆవేశాన్ని ఆపారు గాని లేదంటే ఆ సునంద ఈ పాటి కాటికి వెళ్ళుండేది. వద్దన్నయ్య, నువ్వు ఆవేశం తగ్గించుకో. సమయం వస్తే కష్టాలు వాటంతట అవే పోతాయి. ఆ సునంద చాలా ప్రమాదకరమైన మనిషి. దాంతో నువ్వు జాగ్రత్తగా ఉండు. నాకు చెప్పకుండా నువ్వెలాంటి నిర్ణయం తీసుకోకు. అట్టగేనమ్మా. సరే అన్నయ్య. నువ్వు మట్టికి జాగ్రత్తగా ఉండమ్మా. ఉంటాను.
అమ్మా నీరా, ఏంటన్నయ్య? కడుపులో పెట్టి ఎట్టా ఉన్నాడమ్మా? ఆరోగ్యంగా ఉన్నాడా? వాడికేంటన్నయ్య, మీరందరూ ఉండగా. వాడెప్పుడు మావయ్యని చూస్తానా అని ఆరాటపడుతున్నాడు. రోజు తంతూనే ఉన్నాడు. నాకు నిన్ను చూడాలనుందమ్మా. నాకు కూడా నిన్ను చూడాలనుంది. కానీ సమయం చూసి నేనే ఫోన్ చేస్తాను. అంతవరకు నువ్వు మాత్రం ఇటు రావద్దు, సరేనా? సరేనమ్మా, ఉంటాను. అలాగే అన్నయ్య. బాధపడకనేలా, ఎట్టగో అందరం ఒకటవుతున్నాం. నువ్వు సూర్య కూడా ఒకటవుతారని నాకు నమ్మకం కలుగుతుందే.